నమస్కారం. నా పేరు పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కేంద్ర బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధి కోసం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,66,000 కోట్లు కేటాయించేసి చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 2,66,000 కోట్లు నిజంగా గ్రామీణ అభివృద్ధిగా కృషిగా చేస్తున్నారా, వీటి కోసమే ఖర్చు పెడతారా అని మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలంటే కేంద్ర బడ్జెట్ బాగా ఉండాలనేసి మొన్న ఎన్నికల్లో ప్రచారంలో మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈరోజు బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన సందర్భంలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇది జాతీయ స్థాయి గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది ఈరోజుకి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒక పక్క ప్రభుత్వాలు అధికారులు చెబుతున్నారు. అలాంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈరోజు కొన్ని లక్షల కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాంటి ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయించాలని చెబుతుంటే ఇప్పటికే ఉపాధి హామీకి సుప్రీంకోర్టు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలే చాలా స్పష్టంగా చెప్పాయి. కేంద్ర బడ్జెట్లో 2,80,000 కోట్లు ఉపాధి హామీకే కేటాయించాలని చెబుతున్నాయి. కానీ ఈరోజు చట్ట ప్రకారంగా చూసినా ఇలాంటి ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు చెప్పినా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మొత్తం గ్రామీణ అభివృద్ధికి 2,60,000 కోట్లు కేటాయించారంటే ఇది నిజంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్న పేదలపైన, ప్రజలపైన ప్రేమతో కేటాయించిందా, లేదా కార్పొరేట్ కబందాస్తాల్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కట్టబెట్టడం కోసం చేసిందా అని మేము ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఉపాధి హామీతో పాటు ఉపాధి హామీ చట్టం దేనికోసం తీసుకొచ్చారు? వలసల నివారణ కోసం తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కూలీల కోసం తీసుకొచ్చామని మీరు చెప్పారు. ఒక పక్కన వలసలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించాల్సింది పోయి దానికి రోజు రోజుకి తగ్గిస్తూ మరో పక్కనేమో వలసల నివారణ చేస్తున్నామంటే ఇది ప్రజలపైన ప్రేమగా ఉన్న బడ్జెట్గా కనపట్లా, ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఉపాధి కూలీలు ఉసురు తీసే బడ్జెట్గా కనబడుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదల పట్ల ప్రేమతో కేటాయించిన బడ్జెట్గా కనబడట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో ఒక ఉపాధి హామీకే 2,80,000 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి కూలికి 200 రోజులు పనులు కల్పించాలి. ఆ పనులు కల్పించాలంటే కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోలో ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని మేము కోరుతున్నాం. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన గ్రామీణ అభివృద్ధిలో బడ్జెట్లో పూర్తి స్థాయి ఇది కార్పొరేట్లకు కట్టబెట్టే బడ్జెట్గా ఉంది, కానీ గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉపయోగపడే బడ్జెట్లో కనబట్టలేదు. కాబట్టి ఈ బడ్జెట్లో నిధుల పెంపు చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.